లాస్ట్ వీడియోలో మనం డిడక్షన్ టెక్నిక్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసుకుందాం. అవి 10 స్టెప్స్ వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ రిడక్షన్ టెక్నిక్స్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ దానికంటే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయకముందు ఫస్ట్ మీకు ఇది తెలియాలి. ఇలా ఉన్నదనుకోండి క్లోజ్డ్ సిస్టమ్. నాకు ఇప్పుడు ఏం కావాలి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ అంటే సి ఆఫ్ ఎస్, అవుట్పుట్ అంటే ఇది, ఇన్పుట్ అంటే ఇది. సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే జీ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఫార్ములా. ఇది మనకు క్లోజ్డ్ లూప్ సిస్టంలో ఆర్ ఓపెన్ లూప్ సిస్టంలో అవుట్పుట్ బై ఇన్పుట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ములా వచ్చేసి జీ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్. ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం, డిటర్మైన్ ద ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ బై యూజింగ్ బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ టెక్నిక్. వాడు ఫంక్షన్ కనుక్కోమన్నాడు. ఈ ఓవరాల్ ఫంక్షన్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏంది, బ్లాక్ డయాగ్రామ్ అనేది ఇచ్చిండు. ఈ బ్లాక్ డయాగ్రామ్ అనేది ఇచ్చిండు. ఇది ఆర్ ఆఫ్ ఎస్ అంటే ఇన్పుట్, G1 G2 G3 ఆర్ ఫార్వర్డ్ పాత్ గెయిన్స్. అదే H1 వచ్చేసి ఫీడ్బ్యాక్, H2 కూడా ఫీడ్బ్యాక్. ఈ సి ఆఫ్ ఎస్ అనేది అవుట్పుట్. ఇది మనకు ఈ యొక్క డయాగ్రామ్ అనేది, బ్లాక్ డయాగ్రామ్ అనేది ఇచ్చిండు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ఈ బ్రాంచ్ పాయింట్ అనేది ఇక్కడ మూవింగ్ ద బ్రాంచ్ పాయింట్ బిఫోర్ ద బ్లాక్. ఈ బ్లాక్ కంటే ముందు బ్రాంచ్ పాయింట్ అనేది మనము చేద్దాం. బ్రాంచ్ పాయింట్ అనేది చేస్తే ఇది బ్రాంచ్ పాయింట్ అనుకోండి. ఇక్కడ బ్రాంచ్ పాయింట్ చేస్తే ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి. ఇప్పుడు ఇది బ్రాంచ్ పాయింట్ అనేది చేంజ్ చేద్దాం. చేంజ్ చేసినప్పుడు ఇది బ్రాంచ్ పాయింట్ అనేది ఓన్లీ ఇలా ఆరో మార్క్స్ అనేది పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ స్టెప్లో చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇదంతా ఏ అనుకుంటే ఇన్పుట్గా ఏ బ్లాక్ ఏంది G4. అప్పుడు ఏమొస్తుంది, ఏ ఇంటూ G4. అలానే మళ్ళీ ఇంకొకటి తీసుకున్న ఏ ఇంటూ G4, నెక్స్ట్ ఏ ఇంటూ G4 అనేది వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా తీసుకుంటే ఇలా 3 అనేది వస్తాయి. ఇప్పుడు దీన్నే ఇలా రాసుకోవచ్చు. ఏ అనేది ఈ బ్లాక్ ఇచ్చిన అప్పుడు ఏ G4, నెక్స్ట్ మళ్ళీ ఏ G4, మళ్ళీ ఏ G4 ఇలా అనేది వస్తుంది. ఈ బ్రాంచ్ పాయింట్ అనేది బిఫోర్ మూవ్ చేసినప్పుడు. ఇప్పుడు కంబైనింగ్ ద క్యాస్కేడెడ్ బ్లాక్. క్యాస్కేడెడ్ బ్లాక్ అనేది కంబైన్ చేస్తాం. అది స్టెప్ 2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే G1 ఈ H2 ఇవన్నీ కామన్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, 3 బ్లాక్స్ వచ్చినాయి కదా. ఇక్కడ ఈ బ్రాంచ్ పాయింట్ అనేది బిఫోర్ ద బ్లాక్ అంటే బ్లాక్ కంటే ముందు అనేది మనం ప్లేస్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ ప్లేస్ చేసినాం. ఇక్కడ చూడండి, నేను ఇందా చెప్పినా కదా, ఈ H1 ఈ G4 అనేది 3 టైమ్స్ వస్తుంది కదా. G4 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆల్రెడీ H1 అనేది కూడా ఉంది. అంటే H1 G4. ఇప్పుడు ఈ H1 G4 అనేది 2 ఉన్నాయి కదా. ఇది ఇప్పుడు మీకు ప్యారలల్ సిరీస్ అంటే తెలియాలి. ప్యారలల్ అంటే చూడండి, ప్యారలల్ అంటే మనకు ఇలా ఉంటాయి. అంటే 2 టచ్ కావు. అదే సిరీస్ అంటే ఇలా వచ్చేస్తాయి. 2 టచ్ అవుతాయి అనమాట. 2 టచ్ అయితే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సిరీస్లో అంటే ఆ 2 మనము మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఈ 2 ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏమైంది, H1 ఇంటూ G4 అవుద్ది. H1 ఇంటూ G4 అవుద్ది. రిమైనింగ్ ఆల్ అంతా సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎలిమినేటింగ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఇప్పుడు ఇందా చెప్పినా కదా, G4 ఇంటూ H1 అనేది రాసేసినాం. అక్కడికి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇందాక మనము ఇప్పుడు ఇది కదా. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ చూడండి, ఓన్లీ ఇది తీసుకుందాం. ఓన్లీ బ్లాక్ నేను యారో మార్క్స్ పెట్టినా కదా, ఆ బ్లాక్ తీసుకుందాం. ఇది సమ్మేషన్ పాయింట్ అంటాం. ఇక్కడ బ్లాక్, ఇక్కడ ఇది ఫీడ్బ్యాక్ పాత్. ఇప్పుడు ఇది తీసుకున్నాం. తీసుకుంటే ఇది ఎలా ఉంది, మనకు ఇలా ఉంది, క్లోజ్డ్ లూప్ మాదిరి. అప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయింది G ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ G ఆఫ్ ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ కదా ఫార్ములా. చూసుకుంటే ఇద్దండి, ఇది ఇక్కడ రాసేసిన. అప్పుడు దీనికి ఫార్ములా అయింది G ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ G ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఇది నార్మల్గా ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఉండేది ఇక్కడ రాస్తే ఇప్పుడు సేమ్ ఇదే చూడండి, ఇది తీసుకున్నాం ఇక్కడ. అప్పుడు ఏంది, G ఆఫ్ ఎస్ అంటే G3. ఇక్కడ కంపేర్ చేయండి, G ఆఫ్ ఎస్ అంటే G3, హెచ్ ఆఫ్ ఎస్ అంటే G4 ఇంటూ H1. ఇప్పుడు ఫార్ములా ప్రకారం G ఆఫ్ ఎస్ అంటే ఏంది, G3 బై 1 ప్లస్ G ఆఫ్ ఎస్ అంటే G3 ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ అంటే G4 ఇంటూ H1. ఇది మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది వచ్చింది. నెక్స్ట్ స్టెప్ 4, కంబైనింగ్ ద క్యాస్కేడెడ్ బ్లాక్. క్యాస్కేడెడ్ బ్లాక్ అనేది కంబైన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు దేని బదులు వచ్చింది, ఇదంతా అంటే దీని ప్లేస్లో మొత్తం దాని బదులు ఇది రాసుకోవచ్చు మనం. G3 బై 1 ప్లస్ G3 ఇంటూ G4 H1 అనేది రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ
G2 ఆల్రెడీ ఉంది. ఇక్కడ G3 ఇదంతా దాని బదులు మనం G3/1 ప్లస్ G3 ఇంటూ H4 ఇంటూ H1 అనేది రాసిన తర్వాత ఇప్పుడు G3/1 ప్లస్ G4 H1 అనేది ఎలా ఉంది, సిరీస్లో ఉంది. ఇందాకనే చెప్పిన సిరీస్లో ఉంటే ఏమని చెప్పిన, మల్టిప్లై చేయాలని చెప్పిన. అంటే G2 ఇంటూ G3/1 ప్లస్ G3 ఇంటూ G4 ఇంటూ H1 అనేది రాస్తాం. అదే చూడండి ఇక్కడ రాసేది కూడా. ఓకేనా, G2 G3/1 ప్లస్ G3 ఇంటూ G4 ఇంటూ H1. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఎలిమినేటింగ్ ద నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఇది కూడా సేమ్ అలానే ఉంది. ఇది కూడా ఎలా ఉంది, సేమ్ దీని మాదిరి ఉంది. దీని మాదిరి ఉంటే ఫార్ములా అయింది G/1 ప్లస్ G ఇంటూ H. G ఈక్వల్ టు G2/G అంటే ఏంది, అక్కడ G2 ఇంటూ G3/1 ప్లస్ G3 ఇంటూ G4 ఇంటూ H1 అనేది G. ఇక్కడ H అంటే ఏంది, ఓన్లీ అక్కడ H2నే ఉంది H అంటే. ఇప్పుడు ఫార్ములా ప్రకారం G/1 ప్లస్ G ఇంటూ H. G అంటే ఇది రాసిన, ప్లస్ 1 ప్లస్ G అంటే ఇది ఇంటూ H అంటే H2. ఇప్పుడు దీనికి చేయండి. ఇప్పుడు దీన్ని చేస్తా చూడండి. రఫ్లో చేస్తే ఇక్కడ ఏముంది మనకి, G2 G3/1 ప్లస్ G3 G4 H1 బై టోటల్ 1 ప్లస్ G2 G3/1 ప్లస్ G3 G4 H1 ఇంకొకటి H2 ఇంటూ H అంటే H2. ఇప్పుడు ఇక్కడ ఏముంది తీసుకోండి, G2 G3/1 ప్లస్ G3 G4 H1. నెక్స్ట్ డివైడ్ బై ఎల్సిఎం ఎంత, ఇక్కడ 1 ప్లస్ G3 G4 H1. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 ప్లస్ G3 G4 H1 ప్లస్ G2 G3, ఇక్కడ రిమైనింగ్ ఏముంది, ఇక్కడ G2 G3 H2. ఇది క్యాన్సిలింగ్ ఏమి మిగులుతుంది, G2 G3/1 ప్లస్ G3 G4 H1 ప్లస్ G2 G3 H2. ఓకేనా, ఇది మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కూడా మనకు అదే చూడండి, G2 G3/1 ప్లస్ G3 G4 H1 ప్లస్ G2 G3 H2 అనేది వచ్చింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కంబైన్ ద క్యాస్కేడెడ్ బ్లాక్. ఇప్పుడు మనకు వచ్చింది ఇక్కడ రాసినాం. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, రెండు సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే ఏమని చెప్పిన, 2 మల్టిప్లై చేయాలని చెప్పిన, G1 ఇంటూ G2 ఇంటూ G3 ఇది కంబైన్ ద బ్లాక్ మొత్తం రాసేసినాం. రాసిన తర్వాత ఇది మనకి ఎలా ఉంది, సేమ్ మళ్ళీ దీని మాదిరి ఉంది. దీని మాదిరి అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయింది G/1 ప్లస్ G ఇంటూ H. G అంటే చూడండి ఇక్కడ G1 G2 G3/1 ప్లస్ G3 G4 H1 ప్లస్ G2 G3 H1. G/1 ప్లస్ G ఇంటూ H. G ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసిన, ప్లస్ 1 ప్లస్ G అంటే ఇది. H అంటే ఏంది, H అంటే మనకి ఇక్కడ చూడండి, H అంటే ఇక్కడ ఏముంది, H అంటే G4. H ప్లేస్లో G4 ఉంది. మనకి ఇక్కడ H అంటే ఏంది, G3 కదా. G3 అంటే ఇప్పుడు G3 కూడా ఇక్కడ ఆల్రెడీ G3 అనేది G4 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ మనం H ఈక్వల్ టు 1 అనేది తీసుకుంటాం, ఎందుకంటే యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కాబట్టి. అప్పుడు ఇలా వస్తుంది. ఇలా వస్తే దీన్ని ఎలా చేయాలో చూడండి, చూపిస్తాను. ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ G1 G3 ఇది ఉంది. నెక్స్ట్ 1 ప్లస్ C మొత్తం ఇక్కడ ఇది తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 ఇంటూ ఇది 1 ప్లస్ G3 G4 H1 G2 G3 H1. ఇది అయిపోయింది. ఇంకా డినామినేటర్లో ఇది ఉంటుంది. అప్పుడు G1 G2 G3. ఇప్పుడు డినామినేటర్లో 2 ఉంటాయి కదా, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా అప్పుడు ఏం మిగులుతుంది, G1 G2/G3 రిమైనింగ్ ఇది మొత్తం 1 ప్లస్ G3 G4 H1 ప్లస్ G2 G3 H1. ఇది మొత్తం G1 G2 G3 అనేది మిగులుతుంది. ఈ డినామినేటర్ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఇది దీని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ దిస్ బ్లాక్. ఇది వచ్చేసి మనకు C/R. దీన్ని మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ వీడియోలో సెకండ్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.